జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. దేవర సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఫస్ట్ టెస్ట్ లో జాన్వీ కపూర్ పాస్ అయిందా? శ్రీదేవి నట వారసురాలిగా నిరూపించుకుందా? ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఆ టాక్ ఏంటి? దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. శ్రీదేవి నట వారసురాలిగా భారీ హైప్ క్రియేట్ చేసింది. రిలీజ్ కి ముందే సాంగ్స్ హైలైట్ అయ్యాయి. జాన్వీ గ్లామర్ షో యూత్ ని కట్టిపడేసింది. అందుకే దేవరపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి రీసెంట్ గా థియేటర్లోకి వచ్చిన దేవరతో జాన్వీ కపూర్ మొదటి పరీక్ష పాస్ అయిందా? దేవరలో తంగం పాత్రలో నటించిన జాన్వీ కపూర్ వరుని ప్రేమించే అమ్మాయిగా చలాకీగా కనిపించింది. అయితే తన నిడివిని చాలా పరిమితంగా చూపించాడు డైరెక్టర్. కొన్ని సీన్లు, ఒక పాటతో జాన్వీ పాత్రను సర్దేశాడు. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే జాన్వీకి దక్కిన కొద్దిపాటి స్పేస్ లో ఎక్కువగా జడ్జ్ చేసే అవకాశం లేదు. ఉన్నంతలో అందంగా కనిపించడమే కాక హుషారుగా నటించింది. దర్శకుడు తంగం క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం తేలిపోయింది. యాక్షన్ ఎలివేషన్ కి ఇచ్చినంత స్కోపు హీరో హీరోయిన్ ట్రాక్ కి ఇవ్వలేదు. అందుకే జాన్వీ కపూర్ స్వయంగా చెప్పినట్టు తన స్టామినా బయటపడేది దేవరా పార్ట్ 2లోనే. అది ఎప్పుడొస్తుందనేది ఆ దేవుడికే తెలియాలి. ఈలోగా RC16 తో జాన్వీ ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది.